తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్. ఈరోజు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో బాగా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అయిపోయారు అంటే రేవంత్ రెడ్డి సభలు పెట్టేదాంట్లో బిజీ అయిపోయాడు. ఎమ్మెల్యేలేమో వాడ తిరిగి కాళ్ళు మొక్కి దండాలు పెట్టి మాకు ఓట్లేనని వాళ్ళు బిజీ అయిపోయారు. అధికారులు మొత్తము ఇక వీళ్ళ యొక్క ఫండింగ్లు చూసుకుంటూ వీళ్ళు కూర్చొని ఉన్నారు. అయితే 2 సంవత్సరాలుగా ఏ ఒక్క మనిషి కూడా కనబడని ఎమ్మెల్యేలు ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు అనగానే ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఊర్లలో, గ్రామాలలో కాళ్ళు పట్టుకొని గడ్డాల కింద చేయబట్టి అమ్మ గెలిపియండి, అక్క గెలిపియండి, మీకు గ్యారెంటీలు ఇస్తాం, మీకు ఓట్లు వేస్తేనే మీకు గ్యారెంటీలు, లేకుండా గ్యారెంటీలు లేదు, ఏది లేదు అనుకుంటూ బ్లాక్మెయిలింగ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. అంతలో బయటకు వచ్చిన ఇక సర్వే ఏంటంటే లేటెస్ట్గా ఏర్పడిన సర్వే, రేవంత్ రెడ్డి గారికి సుక్కలు చూపెట్టినిచ్చే సర్వే ఏంటంటే ఈ సర్వేలో మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుపుతుంది, ఎన్ని మున్సిపాలిటీలో ఎన్ని బీఆర్ఎస్లు కొట్టబోతుంది, అందులో ఎన్ని కాంగ్రెస్ కొట్టలేకపోతుంది, ఎందుకు బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నా, ఎందుకే బీఆర్ఎస్ కొట్లాడుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రజల కోసం కొట్లాడుతుంది అదే బీఆర్ఎస్, ఈరోజు ప్రజల సమస్యలు బయటకు తీసుకొస్తుంది అదే బీఆర్ఎస్. ఈరోజు రాష్ట్ర రాజకీయ నాయకులు ప్రజల్ని మర్చిపోయి డబ్బులు సంపాదించడే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, ఈ మంత్రుల యొక్క స్కాములు బయటకు తీసేది కూడా అదే బీఆర్ఎస్ తప్ప ఈ రాష్ట్రంలో ఏదైనా పవర్ఫుల్గా పనిచేస్తుందా? భారతదేశంలో మొత్తం రాష్ట్రాల పరంగా చూసుకోండి, ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ ఇంత ఘోరంగా పనిచేస్తుందా ఎక్కడన్నా చూడండి, ఎక్కడ కూడా చేయట్లేదు. రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది, మేము ఓడిపోతామనే భయం పట్టుకున్నది. ఇదే మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం ఎన్ని సీట్లు ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని వస్తుందో ఒక్కసారి మీకు చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. మొత్తం మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే కాంగ్రెస్కి 24 వచ్చేటట్టే ఉంది. ఎంత మిత్రులారా? కాంగ్రెస్కి 24. తర్వాత బీఆర్ఎస్ పరంగా చూసుకుంటే 90 మున్సిపాలిటీ వరకు బీఆర్ఎస్ కొట్టే అవకాశం ఉంది. ఇక బీజేపీ పార్టీ పరంగా చూసుకుంటే మిత్రులారా జస్ట్ 2 మాత్రమే కొట్టచ్చు, లేకుంటే కొట్టకపోవచ్చు. జస్ట్ వచ్చిన లేటెస్ట్ సర్వే అంటే ఈ వ్యవహారము. మరి ఎక్కడ రాలే కదా సర్వే, మీరే చేస్తున్నారంటే ఆర్జీటీవీ ఛానల్ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో చేసిన సర్వే లెక్కింపు పరంగా చూస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ లెక్కన వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి 24 వస్తుంది, బీజేపీ పార్టీకి 2 వస్తుంది. ఎందుకు ఇది వస్తుంది? రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు, రేవంత్ రెడ్డి అన్ని గ్యారెంటీలు ఇస్తుండు, ఇల్లు ఇస్తుండు, అంత బాగానే ఉంది కదా. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత వస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఆసరా పెన్షన్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం నీళ్లు, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వాటరు, రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా రాష్ట్ర రైతులకు సకాలంలో యూరియా, ఐకేపీ సెంటర్లు, ఆ తర్వాత వడ్ల కొనుగోలు, తర్వాత వడ్ల రేట్లు పెంపు, గిట్టుబాట్లు రేటు ధర పెంపు, రాష్ట్ర అభివృద్ధి, 2 లక్షలు ఉన్న ల్యాండు 40 లక్షల డిమాండు, ఇలా ఎన్నో రకాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి అయ్యింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ బీఆర్ఎస్నే కోరుకుంటున్నారు. రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కూలీ చేసే వాళ్ళు కావచ్చు, జాబులు చేసే వాళ్ళు కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో అన్ని విధాలుగా పనిచేసి బ్రతికి ప్రతి ఒక్క ప్రజలు కావచ్చు, ఈరోజు 4.5 కోట్ల ప్రజలు కోరుకునేది ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి అరాచకాలు, కేసీఆర్ గారు నాట్లకు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు రైతు బంధు ఇస్తా, మీరు ఓట్లు అయితేనే ఇస్తా, లేకుంటే ఇయ్యను. ఓ మంత్రి ఏమంటాడు? మీకు బురద నీళ్ళు వస్తున్నాయా, మీరు నాకు ఓటేయండి, మీకు మంచినీళ్ళు ఇస్తా అంటాడు. ఇవన్నీ బ్లాక్మెయిల్ కాదా? గురుకుల విద్యార్థులు ఎలకలు వచ్చి చెవులు కొరికే పరిస్థితి అయిపోయిందంటే, ఫుడ్ పాయిజన్ అని విద్యార్థులు చనిపోయారంటే ఇక దాని మించిన దరిద్రం ఇంకేమైనా ఉందా? మీరే చెప్పండి. దాని మించిన దరిద్రం ఏమైనా ఉందా? అంత ఘోరంగా ఉంటే ప్రజలు చనిపోతారు కదా. ఇన్ని అల్లోకల్లలో సృష్టించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎట్లా గెలుస్తాడు? ఏ ముఖం పెట్టుకొని గెలుస్తాడు? మీరే చెప్పండి. ఈ 2 సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ 2 రేవంత్ రెడ్డి సాధించింది ఏంది? ఏం సాధించిండు? ప్రజలకు ఏమిచ్చిండు? ఈరోజు ఎన్నికలు అనగానే కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకుని అక్కడ సభలు పెట్టి మీటింగ్ పెడుతున్నాడు తప్ప ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొంచెం మరి సిగ్గుండాలి కదా. కాంగ్రెస్ పార్టీ వాడ తిరుగుతుంది, అడగడానికి కూడా ఆ పార్టీకి కూడా సిగ్గుండాలి. ఈరోజు అదే ఊర్లలో ఏ సమస్య ఉందంటే ఏ ఎమ్మెల్యే రాలే, కానీ ఈరోజు ఎలక్షన్ వచ్చిందనగానే వాడ గల్లీ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సిగ్గు సరే అనిపించద్దా? ఈరోజు ప్రజలు కూడా అడగాలి, నిలదీయాలి. ఇంకోటి 6 గ్యారెంట్ల పరిస్థితి ఏమైంది? 6 గ్యారెంట్ల కథ ఎక్కడి దాకా వచ్చింది? 6 గ్యారెంట్లు ఉందా, లేకుంటే పక్క రాష్ట్రాలకు వదిలేసిర్రా? మేము ఇస్తాం, చేస్తాం, పొడిగిస్తాం, నూకేస్తాం, చీరేస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏమైంది? 6 గ్యారెంట్ల కథ ఎక్కడ పోయింది? ఎక్కడ ఉందా? ఇది జాడలేదు. 420 హామీలు అన్నారు. ఈ 420 హామీ అన్ని 420 వ్యవహారాలు చేసాడు తప్ప ఈ 420 స్కీమ్స్ ఎక్కడైనా ఇచ్చిర్రా? ఇయ్యలే, ఎక్కడ కూడా ఇయ్యలే.
ఇచ్చే కాదు కదా, ముచ్చట తీయలే, అసలు జాడే లేదు. ఇక అన్ని చూసుకుంటే ఈ 2 ఏళ్ల రేవంత్ రెడ్డి 65 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏం తెచ్చిండు? బొంగు కూడా తీసుకురాలి, గాడిద గుడ్డు కూడా తీసుకురాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 1000 కోట్లకు పైగా రేవంత్ రెడ్డి ఫ్లైట్ల ఛార్జీలకు ఖర్చు అయింది. అందులోనూ రాష్ట్ర ఖజానా మొత్తం దగ్గర దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఈ యొక్క గాంధీ కుటుంబానికి ఇచ్చేసిండు. ఎవరికి? ఈ గాంధీ కుటుంబానికి ఆడ ఈఎంఐలు కట్టుకుంటూ ఆడ కాలయాపన చేసిండు. అదేవిధంగా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన అప్పు ఎంత? 2,56,1,000 కోట్ల రూపాయలు. ఇది తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇవ్వలే. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు? గత 2 సంవత్సరాలుగా మీరు గమనించాలి, గత 2 సంవత్సరాలుగా ఇదే ఎమ్మెల్యేలు ఏ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి కానీ ఎప్పుడైనా బయటకు వచ్చారా? యూరియా విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతులు ధర్నా చేస్తున్న టైంలో కానీ ఎక్కడైనా బయటకు వచ్చారా? మరి ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు బయటికి రాగానే అయ్యా మీ కాలు మోక్తా, మాకు ఓటేయండి, మాకు ఓటేస్తే మీకు అన్నీ చేస్తా అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళని ప్రజలు కంట కనిపెట్టాలి. అందుకనే ఈరోజు ఈ సర్వే తోటి రేవంత్ రెడ్డి గుండెలు అదరాలే. ఇది మామూలు సర్వే చేయించలే. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఏమనుకుంటున్నారు జనాలు? ఓటేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారంటే 2 సంవత్సరాలుగా చేతి నిండా పని దొరకకుండా ప్రజలు బ్రతకడానికే ఇబ్బంది అయిపోయి ఈరోజు తినే సరుకుల మీద కూడా రేట్లు పెంచేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఏమైనా ఉందా అంటే ఏది కూడా లేదు. ఏది కూడా కాలయాపన, మొత్తం కాలయాపన చేసే వ్యవహారాలు తప్ప ఎక్కడ కూడా ఏ చేయలేదు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ హవా ఊపుతుంది. ఇప్పుడు హవా అంటే హవా. ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. అనవసరంగా మిమ్మల్ని ఓడగొట్టుకున్నాం, మీరున్నప్పుడే బాగుండే, మీరున్నప్పుడే ప్రజల్ని మంచిగా చూసుకునేటోళ్ళు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వచ్చేది, పరిష్కరించేది, సమస్యలు చెప్తే వినేటోళ్ళు, ఆర్థికంగా ఆదుకునేటోళ్ళు, సమస్యల్ని పూర్తి స్థాయిలో వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ పనుల్ని పూర్తి చేసేవారు అనుకుంటూ ఈ విధంగా ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఎంత? ఈ సర్వేలల్లో తిప్పి కొడితే 24 వస్తుందో రాదో. బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 90కి ప్లస్సే రావచ్చు, 90కి ప్లస్సే రావచ్చు. అదేవిధంగా బీజేపీకి చూసుకుంటే ఈ 2 వస్తుందో రాదో కూడా కొంత డౌట్ పరంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలెక్కి ఏమంటున్నాడు మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. మన రాష్ట్రానికి కేసీఆర్ గారు పెట్టింది ఇదొక రైతు బంధు మాత్రమే. ఈ రైతు బంధును కేసీఆర్ గారు జూన్ జూలైలో నాట్ల ముందు రైతు బంధు చేసేటోడు. ఆ తర్వాత నవంబర్ డిసెంబర్లో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చేటోడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయని మీరు ఫస్ట్ ఓటు అనేది వేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? తర్వాత రైతు బంధు ఇస్తా అని ఈ విధంగా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మనకు అందిన ఏకైక అస్త్రము ఇదే ఓటు మనకు ఏకైక అస్త్రం. ఇప్పుడు దీని ద్వారా మనం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొల్లగొట్టచ్చు. అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వరుస శాఖలు, సర్వేల పరంగా శాఖలే, ప్రజలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుడు శాఖలే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరుడు శాఖలే. ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరుతారో మీరే చూడండి. ఇంత ఘోరంగా ఉండబోతుంది పరిస్థితి అంటే ఎవ్వరు ఊహించని విధంగా పరిస్థితి ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రం అంతా బీఆర్ఎస్ హవా ఎగురుతూ ఉంది. ఎక్కడ చూసినా గల్లీ గల్లీ వాడ మొత్తం చూసినా కూడా ఈరోజు బీఆర్ఎస్ హవానే ఎగురుతుంది. మరి బీఆర్ఎస్ అని అంటున్నావు, నీకు బీఆర్ఎస్ ఏమైనా పైసలు ఇచ్చిర్రా అని నీకు అనిపించవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఇన్ని విధాలుగా ఆర్జీటీవీ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ బయటికి పెడతా ఉంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం వచ్చి వాళ్ళ సమస్యలు తీరుతుందా? తీరుస్తలేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు వింటున్నారు, ప్రభుత్వానికి వినేలా చేస్తున్నారు, ధర్నాలు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్లనే ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది పెరిగింది. బీఆర్ఎస్ గ్రాఫ్ ఎట్లుండే మిత్రులారా? స్టార్టింగ్లో ఈ 23 ఎలక్షన్ల పరంగా చూసుకుంటే, 24 ఎలక్షన్ల పరంగా చూసుకుంటే అప్పుడు పరిస్థితి బీఆర్ఎస్ గీ లెవెల్లో ఉండేది. ఈ డాట్ నుంచి మొదలు పెడితే ఈ విధంగా పెరుగుకుంటూ గిట్లొచ్చింది. 0 నుంచి స్టార్ట్ అయిన ఈ పార్టీ కాస్త ఈరోజు 90% వరకు బీఆర్ఎస్ ఆ యొక్క ఊపు అందుకుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే, కాంగ్రెస్ మీరు చూసుకుంటే నవ్వుతారు. ఇక కాంగ్రెస్ స్టార్టింగ్లో ఇదే 2023 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీగా ఇట్లుండే మొత్తము 100 బొంద దాకుండే గిట్లుండే. ఇంక ఇప్పుడు పరిస్థితికి ఇట్లయింది. 0, 100 to
0%కి కాంగ్రెస్ పార్టీ అనేది పడిపోయింది. ఇట్లా పడిపోవడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మేము బ్రహ్మరథం పట్టబోతున్నామని 90కి పైగా మున్సిపాలిటీలో గెలిచే అవకాశం ఆస్కారం పూర్తి స్థాయిలో ఉందనుకుంటూ బల్ల గుద్ది చెప్పేసిర్రు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ముఖం పెట్టుకోవాలో ఇక అర్థం చేసుకోవాలి.